అండ్ ఈ రోజు వీడియోలో డావిన్సీ కలర్ ప్యానెల్స్ గురించి చెప్తా అండ్ అది ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తా. ఇదే ఆ కలర్ ప్యానెల్. దీనిలో 3 డిఫరెంట్ వర్షన్స్ ఉంటది. ఒకటి మైక్రో ప్యానెల్ అనేది, ఒకటి మినీ ప్యానెల్ అనేది, ఇంకోటి అడ్వాన్స్ ప్యానెల్ అనేది ఉంటది. ఇది యాక్చువల్ గా మినీ ప్యానెల్. దీనిలో ఆల్మోస్ట్ 60 to 70% సెట్టింగ్స్ అన్ని దీనిలోనే ఉంటది. ఇంకా మిగతా అడ్వాన్స్ ప్యానెల్ అయితే ఎక్కువ ఆప్షన్స్ ఇస్తాడు. మైక్రో ప్యానెల్ ఏంటంటే దీనికన్నా ఆప్షన్స్ ఇంకా తక్కువ ఇస్తాడు దానిలో. అంతే డిఫరెన్స్. ఫస్ట్ గా ఈ వీల్స్ చూస్తే ఈ 3 వీల్స్ అనేది ఇది ఫస్ట్ వచ్చి షాడోస్, సెకండ్ వచ్చి మిడ్ టోన్స్, ఇది ఒకటి హైలైట్స్. ఈ 3 వీల్స్ యూస్ చేస్తూ మనము షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ ఈ నుంచే చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఇంకా కలర్ కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని దీనిలోనే ఉంటుంది. ప్రైమరీ, మోషన్ గానీ, కర్వ్స్ గానీ, క్వాలిఫైర్ గానీ, విండోస్ గానీ ఇక్కడ నుంచే మనం ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లే రైట్ సైడ్ కి వస్తే నోడ్ క్రియేట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్, కాపీ చేసుకోవడానికి ఒక ఆప్షన్, పేస్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్, ఫుల్ స్క్రీన్ చూసుకోవాలంటే ఒక ఆప్షన్, అన్ని ఇక్కడే ఉంటది. కావాలంటే ఇక్కడ నుంచే సెలెక్ట్ చేసి మనం ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్లే కిందికి వస్తే మనకి క్లిప్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటది. ఇక్కడ గ్రాఫ్ స్టీల్ చేసుకోవాలంటే గ్రాఫ్ స్టీల్ ఇక్కడ చేసుకోవచ్చు. ప్రీవియస్ క్లిప్ కావాలంటే ప్రీవియస్ క్లిప్ కి వెళ్ళొచ్చు. లేదంటే ప్లే చేసి చూడాలంటే కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆపరేట్ చేయొచ్చు మనము.